హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఈరోజు వీడియోలో అయితే ఒక 2 days వ్లాగ్ కలిపి పెట్టాను, వాట్ ఆల్ వి డిడ్ ఇన్ దట్ 2 days అనేసి. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ సంక్రాంతి సిరీస్ వీడియో స్టార్ట్ చేసి ఒక 2 videos ఆల్రెడీ వచ్చాయి. దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఎవరైనా పాత వీడియోస్ చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. పైన ఐ బటన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ నేనైతే వీడియో లింక్స్ మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ఈ వీడియో వచ్చేసి భోగి రోజు ఏం చేసాం అండ్ ఆల్సో భోగి ముందు రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది అయితే చూపించేస్తాను. ఇప్పుడు మీకు చూపించబోయే ఊరు పేరు ఏంటంటే మూల పొలం అనమాట ఈ ఊరి పేరు. సో ఈ ఊరి స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ ఊరంతా కొబ్బరి తోటే ఉంటుంది, జస్ట్ ఒక బిట్ మాత్రం పంట పొలాలు ఉంటాయి. అది కూడా ఎక్కడ అనేది చూపించేస్తాను. సో చూసారా, మొత్తం అటు ఇటు కంప్లీట్గా కొబ్బరి తోటలే. అండ్ ఈ ఊరు రోడ్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో మేము ఇలానే కార్లో వెళ్తుంటే డాడీ ఈ ఊరు గురించి చెప్తుంటే ఐ ఫెల్ట్ లైక్ ఓకే, షూట్ చేస్తే బాగుంటుంది కదా. నిజంగానే అసలు ఖాళీ లేకుండా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా. సో ఇలా వెళ్తుంటే ఒక్క దగ్గర మధ్యలో ఉంది అన్నమాట పొలము. సో కంప్లీట్ ఊరికి అది ఒక్కటే పంట పొలం. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాట్స్ వాట్, ఇదే ఒక్కటే చేను. సో ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బికాజ్ అక్కడ లంచ్ ప్లాన్ ఉంది. సో మార్నింగ్ టు ఈవినింగ్ అందరం అక్కడే కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో వి స్టార్టెడ్ దేర్. అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఇంకా ఊర్లో ఇంతకన్నా అట్రాక్టివ్నెస్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. సో మంచి గ్రీనరీ అంతా కనిపిస్తుంటే పంట పొలాల్లో పనులు చేస్తున్నారు, అవి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి అయితే తీశాను. సో అలా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అన్నీ కొద్దిగా ఆగి అన్నీ చూస్తూ షూట్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేవన్నీ. సో ఇది కిషి ట్రాక్టర్ అని చిన్నప్పుడు అసలు ఇది రోడ్డు మీద వెళ్తుంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట, చూడడానికి కానీ దాని మీద ఎక్కి కూర్చోవడానికి కానీ. అండ్ మధ్యలో ఏదో ట్రాఫిక్ ఆగితే ఐ ఫౌండ్ దిస్ క్యూటీస్. వాళ్ళు ముగ్గురు భలే ఆడుకుంటున్నారు. అంటే ఒక 5-10 minutes ఆగాము, ముందు ఏదో ఆటోనో ఏదో అడ్డు ఉంటే. సో వై నాట్ షూట్ చేద్దామని అయితే అనిపించింది. చాలా క్యూట్ ఉన్నారు కదా పిల్లలు. సో ఇలా మధ్యలో స్టాప్స్ ఇస్తూ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అలా మాట్లాడుకున్న తర్వాత వి హ్యాడ్ ఆర్ లంచ్ స్పెషాలిటీ. సంక్రాంతి అంటేనే ఫుడ్, ఫుల్ ఆఫ్ ఫుడ్ కదా. ఇది కంప్లీట్ నాన్ వెజ్ ఫీస్ట్ అనమాట. దిస్ ఇస్ ప్రాన్స్ పలావ్, రొయ్యల్ పలావ్, అండ్ వీ హ్యావ్ ఫిష్, చికెన్, ఎవ్రీథింగ్.
అండ్ విత్ ద యమ్మియస్ట్ టేస్ట్ ఆబ్వియస్లీ. సో అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే ఇదంతా ఆ రోజు ఫుడ్ మెను. సో ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత వి ప్లేడ్ సమ్ టైమ్ కార్డ్స్ ఆడుకున్నాం కాసేపు. నాట్ దాట్ సీరియస్, బట్ అలా సరదాగా ఆడుకుంటాము. సో ఐ కెన్ సే ఈ వీడియో నుంచి కంప్లీట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ సంక్రాంతిలోకి వెళ్ళిపోయాం అనుకోవచ్చు. బికాజ్ నేను దీంట్లోనే భోగిది కూడా పెట్టాను. అండ్ ఆల్సో నెక్స్ట్ కోడి పందాలు అండ్ జాతరలు ఇవన్నీ కూడా లైన్గా వచ్చేస్తే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కూడా ఇప్పుడే చెక్ చేసేయండి, సో దట్ మీకు ఆ ఫ్లో అర్థమైపోతుంది. అండ్ బిజీగా తినేసి అంతా అయిపోయిన తర్వాత ఆడుకుంటుంటే వి హర్డ్ సమ్ సౌండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఏంటబ్బా ఈ పాటలు వినిపిస్తున్నాయి, ఏంటి ఎవరు వచ్చారు అని చెప్పి వెళ్ళి చూస్తే వీ ఫౌండ్ దిస్ మోడర్న్ హరిదాసులు అనమాట. ఇప్పుడు బండి మీద విత్ దట్ మ్యూజిక్ సౌండ్ కూడా స్పీకర్లోనే పెట్టుకొని వచ్చాడు అతను. సో హరిదాసులు మనకి తెలిసిందే కదా, మనం పిండి వంటలు కానీ లేదంటే బియ్యం, డబ్బులు, వాట్ ఎవర్ వి ఫైండ్ మనం ఇవ్వగలుగుతామో అవి ఇస్తాము. మెయిన్లీ బియ్యం అయి తీసుకుంటారు కదా. సో అలానే హీ వాస్ వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి మరీ నేను షూట్ చేశాను అనమాట. సో అంతా బైక్ మీదే సెటప్ ఉంది, కుండ ముందు పెట్టారు, సైడ్స్కి స్పీకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేమే షాక్ అయ్యి ఇలా కూడా వస్తున్నారు, కంప్లీట్ చేంజ్ అయిపోయారు అనేసి అయితే అనుకున్నాము. మామూలుగా తల మీద పెట్టుకొని వచ్చి వంగి అలా పోయించుకుంటారు. బట్ సో దాట్స్ ఆల్ అబౌట్ మోడర్న్ హరిదాసు. అండ్ ఆ రోజు భోగి ముందు రోజు అనమాట ఇది. ఆ రోజు కూడా వర్షం పడింది. ఆ రోజే యాక్చువల్లీ వర్షాలు స్టార్ట్ అయింది అనమాట. ఆన్ దాట్ డే మళ్ళీ భోగి రోజు ఉంది, మళ్ళీ సంక్రాంతి రోజు నైట్ ఒక్కసారి పడింది. ఎప్పుడూ లేదు సంక్రాంతికి వర్షం, బట్ దిస్ టైం ముగ్గులన్నీ స్మాష్ అనమాట, వేసినవన్నీ కూడా పోయినాయి. అండ్ ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక సైడ్. నేను మొన్న టెంట్ చూపించినప్పుడు అన్నాను కదా ఒక చిన్న సెటప్ చేసుకుంటున్నామని. సో అందుకోసమే ఇక్కడ నేను లైట్స్ పెట్టిస్తున్నాను. ఆల్రెడీ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే నా స్టోరీస్ కొన్ని ఎవరైనా చూసుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది అసలు ఏం చేశాను అనేది. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ దేర్, ప్లీజ్ డూ ఫాలో. అక్కడైతే రీల్స్ అలాంటివన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, సో దట్ యూ కెన్ నో మీ మోర్. సో లైట్స్కి ఒక్కటైతే నేను బయట వాళ్ళకి చెప్పి పెట్టించాను. సో ఇక్కడ కజిన్స్ అందరం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. నేనైతే వాళ్ళు ఏం చేస్తున్నారో అదొక్కటి చూసుకుంటూ ఉన్నాను. సో దాట్స్ ఆల్ అబౌట్ భోగి ముందు రోజు. అండ్ దిస్ ఈస్ ఆన్ ద డే ఆఫ్ భోగి. ఎప్పుడు బయట మనకి వీధుల్లో వేస్తారు కదా ఊర్లలో, అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం. కానీ ఈసారి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే భోగి మంట వేసాం అనమాట. అమ్మమ్మ ఈజ్ హెల్పింగ్. నేనైతే టైం ల్యాప్స్లో పెట్టేసి ఫోన్ పక్కకు పెట్టాను, కానీ బ్లర్ వచ్చేసింది, నేను అసలు చూసుకోలేదు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్, బాగుంది కదా. అసలు ఫస్ట్ నుంచి ఆ స్టిక్స్ అన్నీ పెట్టి అన్నీ అరేంజ్ చేసినప్పుడుది అంతా రికార్డ్ అయింది. సో తీసేయాలి అని అనిపించలేదు, ఉంచాలనిపించే వీడియో పెట్టేశాను. ఇంకా అసలు భోగి దండలు అమ్మమ్మకి లాస్ట్ మినిట్లో చెప్పాం కావాలి వేస్తామని చెప్పేసి. అంటే చిన్నప్పుడు అయితే చెప్పకుండానే వేయించారు, కానీ ఈసారి మేము అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు భోగి దండలు వేయడానికి అని చెప్పేసి ఎవరితోని పిడకలు కొట్టించడం ఇలాంటివి చేయలేదు అనమాట. సో ఈసారి ఇంకా లాస్ట్ మినిట్లో చెప్పేసరికి ఎవరికో చెప్పి వేయించి వాళ్ళని తీసుకుందామని చెప్పారు. సో భోగి అంటే తెలిసిందే, లీవింగ్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద ఫైర్ అండ్ we should go forward with the positive vibes అనేది the main intention. అండ్ ఆల్సో సైంటిఫికల్లీ కూడా ఈ భోగి మంట వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు. సో దే ఆర్ డిఫరెంట్ రీజన్స్. బట్ మనకి సంక్రాంతి అని అంటే భోగితోనే స్టార్ట్ అవుతుంది, అది లేకపోతే ఆ ఫీలే ఉండదు. ఆ భోగి దండల కోసం కూడా మేము కొట్టుకున్నాం యాక్చువల్లీ, నేను, తమ్ముడు, పిన్ని వాళ్ళ కొడుకు, చిన్న తమ్ముడు. నాది పెద్దది కావాలి అంటే నాది పెద్దది కావాలి అని చెప్పి.
బట్ అట్ లాస్ట్ వాళ్ళిద్దరే కాంప్రమైజ్ అయ్యారు. సరే నువ్వు ఏదో ఒకటి వేసుకో, మాకైతే ఏదో ఒకటి ఇవ్వి అని చెప్పి. ఎప్పుడు నేను మధ్యలో నుంచి ఉంటాను. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఆబ్వియస్లీ ఒక్కదాన్ని అమ్మాయిని ఉన్నాను, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, అయినా కానీ ఊరుకోవట్లేదు అనమాట. బట్ అలానే అయింది. బట్ అట్ లాస్ట్ సరే ఎత్తుకోండి, ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి ఎత్తుకోమని చెప్పాను, జస్ట్ ఫర్ ద పిక్చర్స్ అంతే. అయినా వాళ్ళిద్దరికి పెద్ద ఇదేం కాదులేండి ఎత్తుకోవడానికి, వాళ్ళని చూసారా. బట్ ఇలా హైట్ ఉన్నందుకు మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ అన్నయ్య అని అడుగుతారు. దట్ ఫీల్స్ సో హ్యాపీ. సో అలా అయితే భోగి రోజు అంతా ఎంజాయ్ చేసేసాం. దట్స్ హౌ అవర్ భోగి వెంట్ ఆన్. భోగి రోజు ఈవినింగే మేము కోడిపందాలకు వెళ్ళాం అనమాట. అదైతే నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఇలా కోడి పందాలు బరి దగ్గరికి వెళ్ళి చూడడం, ఆవి తీసుకెళ్లారు అది కూడా. సో అదంతా క్లియర్గా మెన్షన్ చేస్తాను. అసలు బిజినెస్ అనేది కోడి పందాల్లో ఎలా అవుతుంది, ఇలా కూడా అవుతుందా అనేది మీకు అర్థమవుతుంది. సో డోంట్ మిస్ దట్. మంచి వీడియో వచ్చేస్తుంది నెక్స్ట్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. I hope you enjoyed this video. If you do, please like, share and subscribe to my channel Surya Mounica. So that's all for today's video guys. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. Until then, please keep smiling and stay healthy.